6 years గ్యాప్ RRR తర్వాత 6 years తర్వాత మళ్ళీ తెర మీద కనిపించబోతున్నారు ఎన్టీఆర్. అది కూడా ఒక పెద్ద పాన్ ఇండియా హిట్ తర్వాత. మీకు అలాంటి ప్రెషర్ ఏదైనా అనిపించిందా, ఒత్తిడి ఇంకా అంతకు మించి ఇది హిట్ ఇవ్వాలి ఎన్టీఆర్కి అని? అలాగే మీకు కూడా జనతా గ్యారేజ్కి దీనికి గ్యాప్, దాన్ని చూసినా కూడా 6 years గ్యాపే ఉంది. ఎట్లా ఉంది ఆ ప్రెషర్? లక్కీగా నేను అంటే వేరే సినిమాలు ఆ ప్రెషర్ ఇన్ని పెట్టుకోను. నేను యాజ్ అ రైటర్ ఐ షుడ్ గ్రో, యాజ్ అన్ యాక్టర్ హీ షుడ్ గ్రో. అంతకుమించి స్టోరీ కూడా ఇంకొంచెం పెద్ద కథ చెప్పాలి అనుకుంటాను తప్ప, సో ఆ కథకి ఆ సినిమాకి మనం ఒక ఐడియా ఎగ్జైట్ అయినప్పుడు దీన్ని ఎంత ఇంటెన్స్గా చెప్పగలం ఇంతవరకే ఆగిపోద్ది తప్ప వేరే లెక్కలు అసలు పెద్దగా అయ్యానండి అసలు ఎప్పుడు. ఈవెన్ లక్కీగా ఎన్టీఆర్ గారు కూడా ఆ సినిమాలో చేద్దాం ఈ సినిమాలో చేద్దాం అని ఎప్పుడు ఉండదు. నువ్వు ఒక ఐడియా చెప్పావు, ఈ ఐడియాని నమ్మి గట్టిగా చేద్దాం అంతవరకే. విల్ గెట్ రెస్ట్రిక్టెడ్ టు దాట్ లెవెల్. మేము ఎంచుకున్న ఐడియాని ఎంత అందంగా చెప్పగలం అంతవరకే తప్ప బ్యాలెన్స్ లెక్కలేమి లేవు ఇంకా సినిమాలో. కథ విన్న వెంటనే చాలా బాగా నచ్చేసింది అని చెప్పారు ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత సినిమా చేస్తున్నప్పుడు భాగంగా ఏదైనా చేంజెస్ చేశారా మళ్ళీ? అంటే ఫస్ట్ ఒక్కటే పార్ట్ అనుకున్నారు కదా, తర్వాత మళ్ళీ ఇది ఒక పార్ట్లో అయ్యే కథ కాదు. అంటే ఫస్ట్ చెప్పినప్పుడే చాలా పెద్ద కథ, అంటే 2 పార్ట్లు చేయొద్దు అనుకొని చేసాం వెరైటీగా. ఓకే. కానీ అంటే మరి అలా పిచ్చిగా ఆలోచించకూడదు అని అనిపించింది. 2 parts చేయొద్దు అని అనుకుని స్టార్ట్ అయ్యాం. అందులాగా ఒక కథ ఒక పార్ట్లో చెప్పేయాలి అని స్ట్రాంగ్గా నమ్మాము. తర్వాత తెలిసింది ఇంత పెద్ద కథని ఇంపాసిబుల్ అసలు 3 hours లోపు చెప్పడంలో అని అర్థమయ్యి, లేదు అంత ఫులిష్గా ఆలోచించకూడదు, ఎట్టొకటి చెప్పేద్దాం ఒక పార్ట్లో అని చెప్పి అనకూడదని చెప్పి ఫస్ట్ షెడ్యూల్ అవ్వగానే లేదు ఇది 2 parts చేయాల్సిందే అని అందరం కలెక్టివ్గా డెసిషన్ తీసుకొని చేసాం. ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొంచెం ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఫీల్ అయ్యారు, కారణాలు ఏవైనా కావచ్చు. కానీ 1 day బ్యాక్ మీరు ఏదైతే రిలీజ్ చేశారో టీజర్ అస్సలు అద్భుతంగా ఉంది. అసలు కరెక్ట్ దర్శకుడు, ఇప్పటికీ ఎన్టీఆర్కి కరెక్ట్ దర్శకుడు పడ్డాడు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు కొంచెం మీకు బాగా ధైర్యం వచ్చిందా దీనికి వస్తున్న రెస్పాన్స్ చూసి? ఒక కథని ఒక 2 నిమిషాల్లో చెప్పే ప్రయత్నమే ట్రైలర్. ఎస్. సో దేర్ విల్ బి డిఫరెంట్ నెరేటివ్స్ ఫర్ ఎవ్రీ ట్రైలర్. సో ఫస్ట్ ట్రైలర్ చాలామంది అసలు ఎంత ఎక్సైట్ అయిపోయి మాట్లాడారో. ఇట్స్ నాట్ దాట్. కొందరికి ఒకటి నచ్చుతుంది, మీకు బిర్యానీ నచ్చుతుంది, ఇంకొకటి కర్డ్ రైస్ నచ్చుతుంది. అది మనం దాని పేరు పెట్టలేము, ఎవరికి నచ్చింది వాళ్ళకి నచ్చుతుంది. బట్ దిస్ ఈజ్ వాట్ అవర్ ఫిల్మ్ ఇస్. ఎవ్రీ ట్రైలర్లోనూ మా సినిమా ఇదే అని చెప్పే ప్రయత్నమే తప్ప అంతకుమించి నేను వేరేదేం పట్టించుకోను. ఇఫ్ దే లైక్ ఐఎమ్ హ్యాపీ, ఇఫ్ దే డోంట్ లైక్ విల్ ట్రై టు గివ్ ద బెటర్ వన్. అంతకుమించి